హలో అండి అందరికీ. నేను ఇవాళ మేక మెదడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనము బ్రెయిన్ ఒకటి తీసుకోవాలండి. మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. నేనైతే ఒకటి తీసుకున్నానండి. అది కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ఫ్రై పాన్ ఉంటుంది కదండి, అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం స్పైసీ కోసము పచ్చిమిర్చి వేసుకోవాలండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కారం వేసుకున్నా ఓకే. ఆ తర్వాత నేను ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. కర్రీకి గ్రేవీ కొంచెం ఫ్రై అవుతుంది, బట్ ఈ ఆనియన్స్ కూడా కనిపించవండి మనకి. తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు అయితే తీసుకున్నానండి. ఇది మంచిగా దగ్గరికి ఫ్రై అవ్వాలండి. ఈ ఆనియన్స్ అనేటిది చూడండి కొద్దిగా లైట్గా చేంజ్ అయ్యాయి కలరు. ఈ ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లో రావాలండి. కానీ చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ వంట చేయాలండి. హై ఫ్లేమ్లో ఉంటే మాత్రం ఈ ఆనియన్స్ త్వరగా మాడిపోతాయి. ఆ తర్వాత నేను ఒక 1 టమాటో తీసుకున్నా అండి. ఇప్పుడు మనం వండిన తర్వాత ఈ టమాటో కూడా కనిపించదండి మనకు. టమాటా అండ్ ఆనియన్ కూడా కనిపించదు. అంత ఫ్రై అయిపోతుంది మొత్తం. టేస్టీగా యమ్మీగా చాలా బాగుంటుందండి. ఆ తర్వాత మనము ఒక 1 స్పూన్ అండి, ఇది నేను చిన్న స్పూన్తో వేస్తున్నా కాబట్టి 2 టైమ్స్ వేస్తున్నాను. మన టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ ఒక్కసారి మనము మొత్తం కలియపెట్టాలండి. ఆ తర్వాత మనము ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అండ్ గరం మసాలా 3 వేసుకోవాలండి. ఇది మొత్తము అంతా మన ఆనియన్స్కి పట్టేలాగా చూసుకోవాలండి. ఆనియన్స్కి ఇవన్నీ ఫ్లేవర్ యాడ్ అయితే ఇంకా టేస్టీగా బాగుంటుందండి. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ మగ్గాలండి ఈ ఆనియన్స్ దాంట్లో. ఈ ఫ్రై మసాలాస్ అన్నీ మనము మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనము ముందుగా వాటర్లో బాయిల్ చేసుకున్న ఈ బ్రెయిన్ని ఒక 5 మినిట్స్ ఉంచాలండి హాట్ వాటర్లో. దాంట్లో ఉన్న అన్నీ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయండి. ఆ తర్వాత ఆ బ్రెయిన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. పెద్దగా ఉంటే లోపల మంచిగా ఉడకదు కదండి. అందుకే ఇలా మనం చిన్నగా ఎగ్ స్మాష్ చేస్తే ఎంత వస్తాయి పీసెస్ అంత వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు దగ్గర ఉండాలండి, అది బ్రెయిన్ అనేది అడుగంటిపోతుంటుంది. ఒకసారి మనం ఇలా బ్రెయిన్ కొద్దిగా ఉడుకుతూ ఉండగా మనము కొద్దిగా మనకి స్పైసీ సరిపోయేంత కారం వేసుకోవాలండి. ఎక్కువ స్పైసీగా తింటే, ఎందుకంటే ఆల్రెడీ మనము పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి మనకు 1 టేబుల్ స్పూన్ అంతా చాలండి. ఇది మొత్తము బ్రెయిన్కి అండ్ ఆ మసాలా గ్రేవీకి చూడండి, మనం వేసిన ఆనియన్స్ కానీ టమాటా కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఇలా దగ్గరికి ఫ్రై అయిపోవాలండి. అండ్ ఫైనల్లీగా లాస్ట్ టచ్ కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి ఫ్లేవర్ కోసం. కొంచెం కొత్తిమీర వేసినాక కూడా ఆ ఫ్లేవర్ అంతా పట్టడానికి కొద్దిగా ఒక 1-2 మినిట్స్ కలపాలండి. ఆ తర్వాత ఫైనల్లీగా మన బ్రెయిన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూడండి యమ్మీగా ఫ్రైగా చపాతీస్కి ఎంత బాగుంటుందో తెలుసా అండి. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఇష్టంగా. పిల్లల కోసం కొంచెం స్పైసీ తక్కువ వేసుకొని చేసుకుంటే మాత్రం యమ్మీగా సూపర్గా ఫైనల్గా అయితే మన బ్రెయిన్ ఫ్రై ఫైనల్లీగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని యమ్మీగా టేస్టీగా తినేసేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గరికి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్